ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేయాలని అడుగుతున్నారు తప్ప గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మీరు అడుగుతున్నది ఆనాడు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే పిఆర్సీ అమలు చేస్తామని మీకు మాట ఇచ్చారు. అంతేకాదు పెండింగ్ లో ఉన్న డిఏలను తక్షణమే అందిస్తామని మాట ఇచ్చారు. మెగా డిఎస్సిని అమలు చేస్తామని చెప్పారు. అంతేకాదు ఆ సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్ ఉద్యోగులుగా మారుస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. మరి 6 నెలలు అన్నారు. 6 నెలలు పోయింది, సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయింది, 3 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. కానీ 3 ఏళ్ళైనా పిఆర్సీకి మోక్షం లేదు. సిపిఎస్ ఓపీఎస్ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వంలో చలనం కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోజు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మీ అందరి కోరిక మేరకు ఆ రోజు ఈహెచ్ఎస్ స్కీమ్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా 1% కాంట్రిబ్యూషన్ తో ఆ రోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత 1% కాదు 1.5% అన్నారు. మిమ్మల్ని అడగకుండానే 1.5% తీసుకున్నారు. భార్యాభర్తలు ఉద్యోగులు ఉంటే ఇద్దరిది కట్ చేసిండ్రు. ఇంట్లో తండ్రి తల్లు రిటైర్డ్ ఉద్యోగం ఉంటే 3 కట్ చేసిండ్రు. కానీ మరి ఈహెచ్ఎస్ అమలవుతుందా? ఈ రోజుకు అమలైతలేదు. మొన్న మా దగ్గర ఖాజా మొయినుద్దీన్ గారు రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్, వాళ్ళ తండ్రి గారు హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ తీసుకుపోయినారు. ఏ ఆసుపత్రికి పోయినా ఈహెచ్ఎస్ లేదు అంటున్నారట. లాస్ట్ ఒక హాస్పిటల్ లో జాయిన్ చేసినారు. 11 లక్షల బిల్ అయింది. ఈహెచ్ఎస్ వర్తించదు, డబ్బు కట్టాల్సిందే అంటే నేను ఆసుపత్రికి వెళ్లి 10 దాటో 2-3 లక్షలు తగ్గించిన పరిస్థితి. అంటే ఈ రోజు ప్రభుత్వం మాటలు చెప్పింది తప్ప ఈ రాష్ట్రంలో ఈహెచ్ఎస్ అమలు కావడం లేదు. నేను ఆసుపత్రులతో మాట్లాడిన, నెట్వర్క్ హాస్పిటల్స్ తో మాట్లాడిన, 2 యూనియన్లు ఉన్నాయి. 11 ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు ఒక యూనియన్, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్ ఒక యూనియన్. ఏమైంది, మీరు ఈహెచ్ఎస్ ఎందుకు అమలు చేయట్లేదు అంటే మేము ప్రభుత్వంతో అగ్రిమెంట్ కాలేదు, మాకు ఆరోగ్యశ్రీ బకాయిలే పెండింగ్ లో ఉన్నాయి, మాకు ఇచ్చిన ప్యాకేజీ గిట్టుబాటు కాదు, మేము ఈహెచ్ఎస్ అమలు చేయడానికి సిద్ధంగా లేము అని ఈ రోజు ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం ఆసుపత్రులతో అగ్రిమెంట్ కాలే, ప్యాకేజీలు డిసైడ్ కాలే, కానీ ఉద్యోగులకు మాత్రం జీతంలో 1.5% కట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పటికి 4 నెలలు కోత మిత్తిండ్రు. కానీ 4 నెలల్లో పాత ఈహెచ్ఎస్ బంద్ అయింది, కొత్త ఈహెచ్ఎస్ అమల్లోకి రాలేదు. గాల్లో దీపంలాగా అయిపోయింది. అట్లీస్ట్ పాత స్కీములన్నా 2 రకాలు ఉండే, రియంబర్స్మెంట్ కొంత ఉండే, ఈహెచ్ఎస్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఒకటి ఉండే. అవి బంద్ అయిపోయినాయి. ఈ ట్రీట్మెంట్ అందుబాటులోకి రాలేదు. పోలీసులకు ఆరోగ్య భద్రత ఉండేది, భద్రత బంద్ అయింది. ఈహెచ్ఎస్ అమల్లో లేకుండా అయిపోయింది. పోలీసులు రోడ్డు మీదకి వచ్చినారు. రిటైర్డ్ ఉద్యోగులు అందరి పరిస్థితి ఆగమైపోయింది. అంటే ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండడం లేదు.